సిలువను చూస్తూ చేస్తున్నటువంటి యొక్క ప్రయాణంలో మనము మరొక ఆ యొక్క షాడో ఆఫ్ ద క్రాస్ ని మనం చూద్దాం. మెఫీబోషెత్ మెఫీబోషెత్ ద గ్రేస్ త్రూ ద క్రాస్. గ్రేస్ త్రూ ద క్రాస్. సిలువ ద్వారానే మనకు అందించబడిన అనుగ్రహించబడినటువంటి కృప. ఆ కృప ఎంత గొప్పదో, కృప అన్నటువంటి ఆ మాటకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్ గా మెఫీబోషెత్ యొక్క లైఫ్ ని మనం చూద్దాం. కింగ్, రాజు ఏ విధముగా ఒక శత్రువు లేకపోతే శత్రువు యొక్క కుమారుడి పట్ల, శత్రువు యొక్క కుమారుడు కాకపోవచ్చు, శత్రు శేషము అని చెప్పొచ్చు, ఎందుకంటే సౌలు యొక్క మనవడే కాబట్టి, అతని పట్ల దావీదు భక్తుడు చూపినటువంటి కృప అనేది మనకు సిలువలో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా మనకు చూపినటువంటి ఆ కృపకు ఇది సాదృశ్య రూపకంగా, షాడోగా కనిపిస్తా ఉంది. మెఫీబోషెత్ ఎవరు? మెఫీబోషెత్ అని కనుక మనం చూసినట్లయితే యోనాతాను యొక్క కుమారుడు అండ్ హిస్ గ్రాండ్ సన్ ఆఫ్ సాల్, సౌలు యొక్క మనమడు. అయితే ఈ యొక్క మెఫీబోషెతు కుంటివాడు, రెండు కాళ్ళు లేనటువంటి అవిటివాడు. ఎందుకని? యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో ఈ యొక్క యోనాతాను కుమారుడిని పట్టుకొని ఆ దాది పరిగెత్తుకుంటూ బయటికి వస్తుండగా ఆమె పడిపోయింది. ఆ రెండు కాళ్ళు రాళ్ళ కొట్టుకొని ఆ చిన్న పసిబాలుడి యొక్క కాళ్ళు రెండు విరిగిపోయినాయి. కాళ్ళు ఇరిగిపోయినటువంటి ఆ యొక్క రాజు యొక్క మనవడు లేకపోతే రాజకుమారుడు, ప్రిన్స్ అయినటువంటి యోనాతాన్ యొక్క కుమారుణ్ణి అల్టిమేట్ గా ఏం చేస్తారంటే లోదేబార్ అనేటువంటి ఒక ప్లేస్ లో తీసుకెళ్లి ఒక కస్టోడియన్ కింద పెట్టారు. లోదేబార్ అన్నటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? అ ప్లేస్ ఆఫ్ బ్యారన్నెస్, అ ప్లేస్ ఆఫ్ ఐసోలేషన్, ఎ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో గ్రీన్ పాస్చర్. ఆ విధమైనటువంటి ప్లేస్ కి అతడు వెళ్ళాడు. అక్కడ వేరే వాళ్ళ యొక్క కస్టోడిని కింద అతడు పెరుగుతున్నాడు. అయినప్పటికీ ఎప్పుడైతే రాజు అంటే దావీదు కింగ్ అయ్యాడో, లేకపోతే ఆయన సింహాసనము అధిష్ఠించబడిందో, ఇమ్మీడియట్ గా తను చేసింది ఏంటో తెలుసా? తను ఈ యోనాతానుకు తను చేసినటువంటి నిబంధనని జ్ఞాపకం చేసుకొని ఆ యోనాతాను యొక్క ఇంటి వారిలో శేషించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేసి తనే అడిగి ఆ యొక్క మెఫీబోషెత్తును తను తీసుకొచ్చి తన యొక్క బల్ల దగ్గర కూర్చోబెట్టి ఒక శత్రువు యొక్క ఇంటి నుండి వచ్చినటువంటి, తనను తరిమినటువంటి సౌలు యొక్క మనవడు, తనను చంపడానికి చూసినటువంటి సౌలు యొక్క మనవడితను అయినప్పటికీ శత్రుశేషము. ఎందుకంటే దావీదు హెబ్రోనులో రాజు అయిన తర్వాత 7 సంవత్సరాల వరకు సౌలు యొక్క ఇంటి వారే ఆ యొక్క మిగిలిన 10 గోత్రాల వారిని పరిపాలన చేస్తా వచ్చారు. అయితే దావీదు నానాటికి అభివృద్ధి చెందాడు, సౌలు కుటుంబం నానాటికి క్షీణించిపోయింది. ఆ తర్వాత వారు 12 గోత్రాల మీద అంటే యునైటెడ్ కింగ్డమ్ మీద ఇప్పుడు దావీదును పట్టాభిషేకం చేశారు ఆ యొక్క జెరూసలేంలో. సో కాబట్టి ఎప్పుడైనా ఈ సౌలు కుటుంబీకులు బ్రతికి ఉంటే నా రాజ్యానికి, నా సింహాసనానికి, కిరీటానికి ఇది ప్రమాదం అని డేవిడ్ అనుకోలా. కానీ ఆ యొక్క అన్డిజర్వ్డ్ గ్రేస్, ఏ కృపకైతే అర్హుడు కాదో ఆ కృపని దావీదు మెఫీబోషెత్ విషయంలో చూపించాడు. మెఫీబోషెత్ యొక్క కండిషన్ మనకేమి తెలియచేస్తా ఉందంటే ఎ పిక్చర్ ఆఫ్ సిన్ఫుల్ స్టేట్, అ పిక్చర్ ఆఫ్ సిన్ఫుల్ స్టేట్. చూడండి, హీ వాజ్ క్రిపుల్డ్ అండ్ హెల్ప్లెస్. మొట్టమొదటిగా మనం ఏం చూస్తామంటే అతడు అవిటివాడు, కృంటివాడు, నిస్సహాయ స్థితిలో పడిపోయినటువంటి వాడు. ఇది ఏమి తెలియచేస్తా ఉంది? సిన్ హ్యాస్ క్రిపిల్డ్ హ్యూమన్ లైఫ్. మానవుని యొక్క జీవితాన్నిట పాపం ఏం చేసిందంటే అవిటి వాళ్ళగా చేసేసింది. మనము లేవలేము, నడవలేము, పరిగెత్తలేము, పాపము నుంచి తప్పించుకోలేము. పాపం యొక్క కాటు పాము వలె మన దగ్గరికి వస్తా ఉంటే అది పాము అని తెలుసు, అది విషపూరితమైన తెలుసు, అది మనల్ని కాటేస్తే చచ్చిపోతామని తెలుసు. అవిటి వాళ్ళము, లేవలేము, పరిగెత్తలేము, పాపము నుంచి, దాని ప్రభావం నుంచి తప్పించుకోలేము. ఎందుకని? పాపం అనేది మనలో ఉన్నటువంటి నో అని చెప్పగలిగిన సామర్థ్యాన్ని తీసేసింది.
వీఆర్ క్రిపుల్డ్. అంతేకాదు హెల్ప్లెస్ కండిషన్ లో ఉన్నాం. మన జీవితాన్ని మనమే బాగు చేసుకోలేము, మనల్ని మనమే రక్షించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. వీ కెనాట్ సేవ్ అవర్ సెల్స్, వీ కెనాట్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్. వీ హ్యావ్ నో కెపాసిటీ టు సే నో టు సిన్, దట్ వట్ ఈస్ ఈవిల్. మేలైనది ఏంటో తెలుసు, కీడేంటో తెలుసు, పాపం ఏంటో తెలుసు, పరిశుద్ధత ఏంటో తెలుసు. అయితే మనము ఏది మేలో అది చేయలేకపోతున్నాం, ఏది కీడో అదే చేస్తా ఉన్నాము. భక్తుడైన పౌలు కూడా అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగి శరీరం నుండి ఎవడు నన్ను విడిపించును. మొట్టమొదటిగా చూసినట్లయితే మెఫీబోషెత్ యొక్క కండిషన్ మనకి ఏమి నేర్పిస్తా ఉందంటే, హీ వాస్ క్రిపుల్డ్ అండ్ హెల్ప్లెస్. రెండవది కనుక మనం చూసినట్లయితే హీ లివ్డ్ ఇన్ లోదేబార్. లోదేబార్ అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? అది ఆ స్పిరిచువల్ విల్డర్నెస్, బ్యారెన్నెస్, డ్రాట్, ఏ విధమైనటువంటి నీరు లేనటువంటి స్థలము, పచ్చదనము అనేటువంటిది, గ్రీన్ పాస్చర్స్ లేనటువంటి స్థలము, అది ఒక ఎండిపోయినటువంటి స్థలము, ఫలభరితము కానిటువంటి బ్యారన్ స్టేట్ లో ఉన్నటువంటి స్థలము. లోదైబార్ అనేటువంటి మాట ఏమి తెలియచేస్తా ఉంది అంటే, ఆ లైఫ్ వితౌట్ గాడ్. లైఫ్ వితౌట్ గాడ్. మనం ఒకప్పుడు దేవుని ఎరగని జనాంగముగా ఉన్నాము, దేవుడు లేని జనాంగముగా ఉన్నాము, దేవునికి దూరస్తులుగా ఉన్నాము. ఏంటి ఈ దూరం? సిన్ సపరేటెడ్ us ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి నుంచి పాపం మనను దూరపరిచింది. యెషయా 59:2 చదువుతాం కదా, రక్షించి నేరకున్నట్లు ఆయన చేతులు కురచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందమును కాలేదు. అయితే ఏంటంటే మన పాపము దేవునికి మనకు అడ్డుగా వస్తుంది. సిన్ సపరేటెడ్ us ఫ్రమ్ గాడ్ అండ్ గాడ్స్ ప్రెసెన్స్. జీవమునకు దూరం అయిపోతే మిగిలేది మరణమే కదా, వెలుగుకు దూరం అయిపోతే మిగిలేది చీకటే కదా, సత్యమైన దేవునికి దూరం అయిపోతే మిగిలేది అసత్యమే కదా. మానవుడి యొక్క జీవితం ఏంటంటే లోదేబార్లో ఉన్న మనమందరము కూడా. మెఫీబోషెత్ యొక్క కండిషన్ ఏమి తెలియచేస్తా ఉందంటే, సిన్ హ్యాస్ క్రిపుల్డ్ అస్ అండ్ సిన్ హ్యాస్ సపరేటెడ్ అస్ ఫ్రమ్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ లైఫ్. లోదేబార్. మూడోది కనుక మనం చూసినట్లయితే, హీ వాజ్ ద ఎనిమీ బై బర్త్. ఎనిమీ, సాల్స్ గ్రాండ్ సన్. అఫ్ కోర్స్ డేవిడ్ ఎప్పుడు కూడా సౌలుని ఎనిమీగా చూడకపోవచ్చు, కానీ సౌలు అయితే దావీదుని ఎనిమీగానే చూశాడు. కాబట్టి సౌలు యొక్క కుటుంబీకుడు కాబట్టి, సౌలు యొక్క మనవడు కాబట్టి, మనము ఖచ్చితంగా లీగల్ గా మాట్లాడితే ఈ మెఫీబోషెత్ ఎవరయ్యా అంటే, హీ వాజ్ ఎనిమీ టు డేవిడ్ బై బర్త్. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చూస్తే, మనము శత్రువులమై ఉండగా అని వాక్యం రాయబడి ఉంది. మనము బలహీనులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము దేవునికి శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టెను. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టెను. వాట్ ఈస్ అవర్ కండిషన్? జస్ట్ యాజ్ ద కండిషన్ ఆఫ్ మెఫీబోషెత్ ఈస్ సిన్ఫుల్. మెఫీబోషెత్ అక్కడ క్రిపుల్డ్. మెఫీబోషెత్ లోదేబారులో ఉన్నాడు. మెఫీబోషెత్ ఎనిమీగా ఉంటా ఉన్నాడు డేవిడ్ కి. మన యొక్క జీవితాలు కూడా మనం చూసినట్లయితే పాపం యొక్క పరిస్థితి, పాపం యొక్క కండిషన్ మనల్ని క్రిపుల్డ్ చేసేసింది, దేవుని నుంచి సపరేట్ చేసేసింది, దేవునికి శత్రువులుగా మార్చింది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెత్ పట్ల దావీదు చూపినటువంటి ఆశ్చర్యమైన కృప, picture of God's grace in Christ Jesus. David sought out for Mephibosheth. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే మెఫీబోషెత్ వెతుక్కుంటూ దావీదు దగ్గరికి రాలేదు. అసలు రాలేని పరిస్థితి. ఎప్పుడైతే దావీదు మెఫీబోషెత్ గురించి ఎంక్వైరీ చేసి, మీరు వెళ్ళి మెఫీబోషెత్ నా ఎద్దుకు తీసుకురండి అన్నప్పుడు ఖచ్చితంగా మెఫీబోషెత్ గడగడ వణికిపోయి ఉంటాడు. శేషం ఇంకా ఉన్నామని దావీదుకు తెలిసి నన్ను చంపడానికి రమ్మన్నాడేమో, సాగిలపడ్డాడు. చచ్చిన కుక్కను నేను అంటున్నాడు వచ్చి. ఎస్, మనము దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభువే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన లోకమునకు వెతుక్కుంటూ ఆయనే వచ్చాడు. He himself sought after you and me. David showed
షోడ్ హిమ్ కైండ్నెస్. దావీదు అతని పట్ల చూపించినటువంటి కృప ఎవరిని బట్టి? దయ ఎవరిని బట్టి? యోనాతానును బట్టి. అక్కడ క్లియర్ గా రాసి ఉంటుంది, యోనాతానును బట్టి నేను కృప చూపించుటకు సౌలు ఇంటిలో శేషించిన వాడు ఎవరన్నా ఉన్నాడా? ఐ హావ్ మేడ్ ఎ కమిట్మెంట్ ఆర్ ఎ కవనెంట్ విత్ మై ఫ్రెండ్ జోనాథాన్. గాడ్ షోడ్ అస్ గ్రేస్ ఫర్ క్రైస్ట్ సేక్. క్రీస్తు ప్రభువును బట్టి, తన కుమారుడైనటువంటి క్రీస్తును బట్టి ఇదిగో దేవుడు మనలో చూపినటువంటి కృప. నిజమే, మనలో ఏ మంచితనం లేదు, మనలో ఏ నీతి కార్యము సరిపోదు. మనము దేవుని దృష్టికి ఎప్పటికీ కూడా మనము ఆయన అనుగ్రహాన్ని, ఫేవర్ని పొందడానికి మనలో ఎవ్వరు అర్హులు కాదు. అయితే దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువులో మనల్ని ముందుగా చూసి, ఎరిగి, ఏర్పరచుకొని ఆయనను బట్టి మనకు కృపను అనుగ్రహించాడు. డేవిడ్ రెస్టోర్డ్ హిస్ ఇన్హెరిటెన్స్. తనకు ఉన్నటువంటి ఆ పొలాన్ని, ఆ పొలమును ఎవడో సేద్యం చేస్తూ దాని నుండి వచ్చినటువంటి ఆ యొక్క ధాన్యము ద్వారా ఇప్పుడు యోనాతాను యొక్క పోషణ జరుగుతూ ఉంది. చూడండి యోనాతాను యొక్క పరిస్థితి. ఒక రాజవంశీకుడై ఉండి, రాజు కుటుంబంలో ఉండవలసిన వాడై ఉండి, ఒక రాజుకి మనవడై ఉండి, ప్రిన్స్ కి కుమారుడై ఉండి, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కుంటివాడుగా, అవిటివాడుగా, లోదేబారులో ఎవడో తన యొక్క పొలమును సేద్యము చేసి అతనికి తీసుకొచ్చినటువంటి ఆ ధాన్యముతో తను బ్రతుకుతున్నాడు. ఎదుటి వాళ్ళ యొక్క, వేరే వాళ్ళ యొక్క కస్టడీ కింద ఉంటూ ఉన్నట్టు పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు మనకి ఏమి తెలియచేస్తానంటే, ఆదాము ఎట్లాగైతే సమస్తాన్ని పోగొట్టుకున్నాడో ఆ స్థితిని అది మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. అయితే ఇన్ క్రైస్ట్ వీఆర్ రెస్టోర్డ్ టు గాడ్స్ ఫ్యామిలీ. తిరిగి మరలా మనము దేవుని యొక్క కుటుంబంలోనికి చేర్చబడ్డాము. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము, స్త్రీడైనా పురుషుడైనా మరి ఎవరైనా సరే, మనమందరము కూడా ఒక్కటయ్యాము, ఏకమయ్యాము. ఆయనలో కుమారులుగా, కుమార్తెలుగా అయ్యాము. డేవిడ్ గేవ్ హిమ్ ద ప్లేస్ ఎట్ కింగ్స్ టేబుల్. అల్టిమేట్ అండి ఇది. తన కుమారుడిలో ఒకడై ఉన్నట్లు తను బ్రతికినంత కాలము దావీదు యొక్క బల్ల దగ్గర కూర్చొని దావీదు కుమారులో ఒకడిగా భోజనం చేస్తూ వచ్చాడట. ఎంత కృప ఇది! ద గ్రేస్, అమేజింగ్ గ్రేస్ బియాండ్ డిస్క్రిప్షన్. అది అర్థము కాదు, ఆలోచనకు అందనటువంటి, ఊహకు అందనటువంటి ఈ కృపని ఒకసారి ఆలోచించేయండి. మన యొక్క జీవితాల్లో కూడా ఆయన మనల్ని తిరిగి లేపటమే కాదు, ఇదిగో ఒకనొక రోజున ఈ భూమి మీద ఆయన బల్ల దగ్గరికి తీసుకొచ్చాడు, మందిరములో సంఘముగా. అల్టిమేట్ గా ఆ గొప్ప విందులో, గొర్రెపిల్ల వివాహోత్సవములో మనమందరము కూడా ఆయనతో కలిసి విందు చేస్తాము, భోజనానికి కూర్చుంటాము. ఆయన పిల్లలలో ఒకడుగా మనల్ని చేర్చాడు. గ్రేస్ త్రూ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. సో యేసు క్రీస్తు ప్రభువారు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడు. మన క్రియలను బట్టి, మన ఆధిక్యతలను బట్టి, మన ఇంటి పేరును బట్టి, మనకున్నటువంటి క్రెడిట్స్ని బట్టి ఏది కాదు. మనం అవిటివారము, కుంటివారము, శత్రువులము, లేకపోతే దూరస్తులుగా ఉన్నటువంటి వారము, మరణ శిక్షకు పొందవలసినటువంటి వారము. అలాంటి మనను కేవలము 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 ఆయన కృపచేత రక్షించాడు. అంతేకాకుండా ఆయన మనకు ఒక న్యూ ఐడెంటిటీని ఇచ్చారు. ఎందరూ ఆయన నామను అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలైనటువంటి అధికారం ఆయన అనుగ్రహించను, న్యూ ఐడెంటిటీ. అంతేకాకుండా జీసస్ ప్రిపేర్స్ ఎ ప్లేస్ ఫర్ అస్ అట్ హిస్ టేబుల్. ఇదిగో ఆయన వచ్చి మన కొరకట, ఇదిగో తన నడుము కట్టుకొని ఆయనే మన కొరకు వడ్డిస్తాడట. ఆయనే మనకు భోజనపు బలను సిద్ధపరుస్తాడట. పరలోకములో, నిత్య గృహములో మనం ఆయనతో కూడా ఉంటాము. వాట్ ఈస్ ద కంక్లూషన్? వెన్ the King of Kings and the Lord of Lords is ready to show such a grace towards us. అభాగ్యులమైన, అయోగ్యులమైనటువంటి, అవిటివారమైనటువంటి మన పట్ల ఆ విధమైనటువంటి కృపను ఆయన చూపించడానికి ఇనిషియేట్ చేసి తన కుమారుని ద్వారా మనకు ఆ కృపను అందుబాటులోకి తీసుకొస్తుండగా, లైక్ మెఫీబోషెత్, వీఆర్ బ్రోకెన్, అన్డిజర్వ్డ్ అండ్ స్పిరిచువల్లీ క్రిపల్డ్. But God's grace to Christ restores us and gives us a place in his kingdom. దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే, తన కుమారుని ద్వారా మనం పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి మనకిచ్చి ఆయన రాజ్యములో
మనల్ని మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన బల్ల దగ్గరికి, రాజు యొక్క బల్ల, కింగ్స్ టేబుల్ అండి, కింగ్స్ టేబుల్ దగ్గరికి ఆయన మనల్ని తీసుకొని వచ్చి ఆయన దగ్గర కూర్చుండబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ కృప మనకు అందుబాటులోకి రావడానికి క్రైస్ట్ సాక్రిఫైస్ కావాల్సి వచ్చింది. ద గ్రేస్ ఏదో చీప్గా, ఏదో ఫ్రీగా మనకు వచ్చింది అనుకుంటాం. నో, గ్రేస్ ఈజ్ అవైలబుల్ at the cost, at the cost of his son. God's riches at Christ expenses అంటారు గ్రేస్ అన్నప్పుడు. గాడ్స్ రిచెస్ at Christ expenses. క్రీస్తు ప్రభువును మన కొరకు ఆ కలువరి శిలువలో బలియాగముగా తండ్రి అయిన దేవుడు అర్పించుట ద్వారానే అవిటి వాళ్ళమైన మనము, కుంటి వాళ్ళమైన మనము, శత్రువులమైన మనము, అన్డిజర్వింగ్ స్టేట్ లో, స్పిరిచువల్లీ క్రిపుల్డ్ స్టేట్ లో ఉన్న మనల్ని ఎదుగో తిరిగి మరలా ఆయన రెస్టోర్ చేసి తన బల్ల దగ్గరికి మనల్ని తీసుకొని వచ్చాడు. సో గ్రేస్ ఎలా దొరికిందంటే త్రూ క్రాస్. క్రాస్, వాట్ a beautiful symbol of cross that offers us such a amazing grace. దేవుడి కొద్ది మాటలని దీవించి ఆశీర్వదించునుగాక.